మీద తట్టి తట్టాడు చాలా బాగా మాట్లాడాడు. శభాష్ జోగి అన్న అటువంటి సంస్కారం కలిగిన వ్యక్తి అలసిపోయాడని మంచినీళ్ళ బాటిల్ కూడా ఇచ్చాడు. మంచినీళ్ళ బాటిల్ అంటే ఇటువంటి నీచం. ఇందాక రాజేష్ గారు చెప్పారు, నేను ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని. నేను ఇటువంటి మనిషినే చూడలేదు. నేను ఇప్పటి వరకు నాకు 65 ఏళ్ళు, నా 65 ఏళ్ల వయసులో నేను ఇటువంటి మనిషినే చూడలే. ఇంత నీచంగానా? వాళ్ళ నాన్న రాజకీయం చేసేప్పటి నుంచి ఉన్నా, నేను జర్నలిస్ట్గా ఉన్నా. నేను వాళ్ళ నాన్న రాజకీయం చేసి ఎట్లా చేసేవాడు, ఎంత చేసేవాడో చూశాను నేను. అటువంటిది వాళ్ళ నాన్నని బీట్ చేస్తున్నాడు ఈ తుచ్చమైన రాజకీయాలు చేసుకుంటూ. ఏమి వీటిని రాజకీయాలు అంటారా? నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసే దాన్ని రాజకీయం అంటారా? జగన్మోహన్ రెడ్డి తన పేపర్లో రాసే వాటిని వార్తలు అంటారా? ఆర్టికల్స్, ఎన్ని ఆర్టికల్స్. ఇప్పుడే ఒకటి నేను చూస్తున్న వెంకటకృష్ణ గారు, ఒకటి ఒకడు వాడు అంటున్నాను నేను, వాడెవడో నాకు తెలియదు. వాడు శ్రీనివాస్ ఉత్తరాంధ్ర అని పెట్టుకొని వాడు ఒక నీచంగా రాశాడు. వాడు ఎవడో రాధాకృష్ణకి సవాల్ చేస్తున్నాడు. నేను క్వశ్చన్లు అడుగుతా, నువ్వు సమాధానం. అసలు నువ్వు ఎవడివిరా? ఎదురుగా రారాదు. నువ్వు ఎవడివిరా క్వశ్చన్ అడగటానికి? ఆంధ్రప్రదేశ్లో కనీసం 1 కోటి మంది ఉంటారు శ్రీనివాసులు. నువ్వు ఎక్కడ ఉంటావు? అది అడుగుతాడు, మేము చెప్పాలి. అంటే ఇంకొకటి వికే గారు, రాధాకృష్ణ ఆయన వ్యక్తిగత జీవితం మీద, ఆయన స్వర్గస్థురాలైన ఆయన భార్య మీద ఎంత నీచమైన పోస్టు పెడితే అది నిజంగా చదువుతుంటే నాకు కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి వికే గారు. అంత దారుణంగా, ఇంత నీచంగా కూడా రాసే వెధవలు ఈ ప్రపంచంలో ఉన్నారా అనిపించింది. అటువంటి ఆ పోస్టుని ఫేస్బుక్లో, అటువంటి పోస్టుని ఈ నీచులు పార్టీ హ్యాండిల్స్ మీద షేర్ చేసుకున్నారు. ఇటువంటి వీళ్ళు వచ్చి ఎంత నీచం అంటే 2 సెంటెన్సులు చదివితే మనకి ఏడుపు వస్తుంది వికే గారు. అంత నీచంగా రాసే రాతల్ని పెట్టుకొని ఫేస్బుక్లో ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకుంటూ, దాన్ని లైకులు చేసుకుంటూ బతికే వీళ్ళు వచ్చి రాక్షస సునకానందం, ఇటువంటి పైశాచికానందం, ఇంకేనా ఆనందం చెప్పండి మీరు. చిచి, నీచం, సైకోలు వీళ్ళందరూ. ఇటువంటి సైకోయిజం బహిరంగంగా ప్రవర్తిస్తున్న వీళ్ళు వచ్చి మహిళల్ని కించపరిచాడు. రాధాకృష్ణ మహిళల్ని ఏం కించపరిచాడు? మహిళల్ని కించపరచలా. ఆయన చెప్పింది నీ గురించి, నీకు బుర్ర లేదు, నీ బుర్రలో గుజ్జు లేదని చెప్పాడు. మీ రాజకీయ నాయకులు ముసుగులో ఉండి మీరు జగన్మోహన్ రెడ్డికి చెంచాల్లాగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పందిని చూపించి నంది అంటే నంది అంటున్నారు, నందిని చూపించి పంది అంటే పంది అంటున్నారు. తెలుసుకోండి, మీరు ఫూల్స్ అవుతున్నారు. మార్కెట్లో మీరు ఫూల్స్ అవుతున్నారు అని రాధాకృష్ణ రాశాడు. ఆయన రాసిన భావం అది. అంతేగాని మహిళల్ని ఎక్కడ కించపరిచి, నువ్వు కించపరిచినట్టు, నువ్వు ఈ రోజు మాట్లాడినట్టు పసిపిల్లల్ని. నేను వినిపించినవన్నీ వింటే తెలిసిపోతుంది కదా ఎవరికి మహిళలంటే విలువ తెలియదు. ముఖ్యమంత్రిగా ఉండి వికే గారు కర్నూలులోకి వెళ్ళి ఆ అమ్మఒడో ఏదో ఒకటి తద్దినం పెట్టేవాడు కదా, దాని దగ్గరికి వెళ్ళి కింద పిల్లలు కూర్చొని ఉన్నారు ఎదురుగా. పిల్లల ముందర నన్ను బీక్కోండి, ఇది బీక్కోండి, అది బీక్కోండి చెప్పిన నంద్యాల సభలో అటువంటి సంస్కారం ఉన్న జగన్మోహన్ రెడ్డి మహిళల గురించి మాట్లాడతాడా? మహిళల గురించి ఏం మాట్లాడతావు? ఒంగుని కొబ్బరికాయ కొట్టలేడు కానీ పెద్ద దమ్ముల గురించి. సత్తెనపల్లి నియోజకవర్గం క్రోసూరులో చిన్నపిల్లలకి ఈ స్కూల్ కి కిడ్స్ విద్యాకానికి పంపిణీ చేసే సందర్భంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ మ్యారేజ్ ఇస్తారు, ప్యాకేజ్ ఇస్తారు చిన్నపిల్లల ముందర అటువంటి విషయాలా నువ్వు చెప్పేది? నీకు సంస్కారం ఉందా? నువ్వు వచ్చి ఈ రోజున ట్విట్టర్ పెట్టి నీతులు చెబుతావా? ట్విట్టర్లో నీతులు చెబుతావా? బాలకోటే గారు ఇందాక కట్ అయింది మీది టెక్నికల్ గా. తర్వాత ఇప్పుడు నేను వినిపించా కదా, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడిన, పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన విషయం కానీ